అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం వీడియో ఇచ్చా కదా, మల్కాజ్గిరిలో వసంతపురి కాలనీ దగ్గర మోనాలిస్ అనే ఒక ఆమె తన 7 సంవత్సరాల పాప షరోన్ మేరీని 3 అంతస్తుల నుంచి తోసేసిందని చెప్పేసి. ఆ రోజు మనం మాట్లాడుకున్న మొత్తం ఏంటి, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సైకలాజికల్ ఇష్యూస్ దానికి పొందాలేవు. సీరియస్లీ చాలా అంటే చాలా కోపం వచ్చింది నాకైతే మొత్తం న్యూస్ చూసిన తర్వాత. బట్ మనం చెప్పిన దానిలో ప్రికాషన్స్ చెప్పాను, జాగ్రత్తలు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అటువంటిదే. బట్ ఇదేంటంటే ఒక సైకో మెంటాలిటీ ఉండి ఇప్పుడు చూసిన అరుస్తూ ఉండేటువంటి చీటికి మాటి గొడవ పడుతుండే మనుషుల దగ్గర పిల్లలు ఉంచకండి. ఈ మోనాలిసాకి ఊరుకొరనే కోపం వచ్చిందంట, అరుస్తుందంట, మొగుడితో గొడవ. విషయం ఏంటంటే అక్కడ మామూలుగా అత్తలు ఉంటారు ఇళ్లలో, బట్ ఇక్కడ మోనాలిసా వాళ్ళ అమ్మ ఉండిద్దంట. అల్లుడు వచ్చేసి డేవిడ్, అంటే మోనాలిసా భర్త డేవిడ్. ఈ డేవిడ్ మోనాలిసాకి పుట్టిన పాప షరోన్ మేరీ. ఆ రోజు అంటే ఆ ముందు రోజు ఇంట్లో ఏదో గొడవ అంట, నైట్ కూడా బాగా గొడవ పడ్డారంట. ఇక తర్వాత తెల్లారింది. బెడ్రూమ్లో ఏమో హస్బెండ్ ఉన్నాడు, హాల్లోనేమో పాపం పెద్ద ఆవిడ ఉంది, అంటే మోనాలిసా వాళ్ళ అమ్మ షరోన్ మేరీ పాప యొక్క అమ్మమ్మ. ఈలోపు మోనాలిసా రేసి చూస్తే తన ఫోన్ లేదు. ఫోన్ ఎక్కడుందని చూస్తే పాప చూస్తే గేమ్ ఆడుతుందంట. గేమ్ ఆడుతూ పాపం ఏదో చూసుకుంటుంది, బొమ్మలో ఏవో. ఫోన్తో నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు అని చెప్పి పిల్ల మీద నాన్న ఇది చేస్తుంటే, ఎందుకు పిల్లని అలా ఇలా చేస్తామని చెప్పేసి పాపం పెద్దవాడు అడ్డెళ్ళిందట. నిన్ను కూడా చంపేస్తా దగ్గరకు వస్తే ముందు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటే, సరే వాళ్ళ కూతురే కదా అని ఈమనుకున్నది. అక్కడ గొడవ షరోన్ మేరీ అన్నప్పుడు మోనాలిసా కూతురే కదా పిల్లనేం చేయదులే, మా అయితే తిట్టిద్దేమో అని చెప్పేసి అనుకుని పక్క వచ్చింది. అరుస్తూ 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 ఆ డోర్ క్లోజ్ చేసేసి అవతలకి వెళ్ళిపోయి ఆ పాపని 3 అంతస్తుల మీద కిందకు తోసేసిందంట. ఆ అరుస్తున్న మూమెంట్లో బెడ్రూమ్ ఉన్న భర్తకు కూడా తేడా అనిపించేసి ఏమైంది అత్తయ్య అని చెప్పేసి వస్తే, అరే పాపని ఏదో చేయబోతుందిరా అని అంటే ఆయన గట్టి డోర్లు తీశారు. అప్పటికే పాపని కిందకి వేసేసారు. సో ఇది జరిగింది. ఏం చేయాలి చెప్పండి? దీన్ని ట్రీట్మెంట్ ఇప్పించాలా, లేదంటే జైలుని పెట్టి జీవితాన్ని చెప్పకూడదు పెట్టాలా? దండం పెడుతున్నా, మీకు కోపం ఉన్నా, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా, చీటికి మాట కోపం వస్తూ ఉన్నా, ఎట్టిపోతే పిల్లల కనకండి. ఒకరి పిల్లల కన్నా వారిని వేరే వారికి ఇచ్చేసాడు. విపరీతమైన కోపం వచ్చే మెంటాలిటీ, చీటికి మాట గొడవలు పడే మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళకే పిల్లలకి అనే హక్కు లేదు, పిల్లల్ని పెంచే హక్కు అస్సలు లేదు.